అందరికీ నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, యమ్మీగా ఉండే మిల్ మేకర్ పకోడా తయారు చేసుకుందాం. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ స్నాక్ అందరికీ చాలా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 బౌల్స్ మిల్ మేకర్ను వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా మిల్ మేకర్ ముక్కలను కదుపుతూ నానబెట్టుకుంటే లోపలి వరకు పూర్తిగా మునుగుతాయి. తర్వాత నీళ్లు పూర్తిగా గట్టిగా పిండేసి మాత్రమే ఒక బౌల్లో తీసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల లోపలి వరకు మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి, అరచక్క నిమ్మరసం వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మసాలాలు మిల్ మేకర్ ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో నూనె తీసుకొని నూనె వేడయ్యాక మిల్ మేకర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేదంటే కలిసిపోయి అతుక్కుంటాయి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయి టేస్ట్ అస్సలు బాగుండవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వేయించిన పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మ చెక్క వేసుకుంటే మంచింకి బాగుంటుంది. అంతే, సూపర్ క్రిస్పీ మిల్ మేకర్ పకోడీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.